Watch full episodes on Jio Hotstar. భట్టాచార్య, ఎందుకని పిల్లల్ని స్పేస్ కు పంపిస్తున్నావు? మనం మంచి స్పేస్ షిప్ ని తయారు చేసాం. ఎన్నో కంట్రీస్ నుంచి దీన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కోట్ల కొద్దీ డబ్బు సంపాదించొచ్చు. కానీ నువ్వెందుకని స్కూల్ పిల్లల్ని స్పేస్ కు పంపించాలనుకుంటున్నావు? ఈ పిల్లలే కదా మనకి ఫ్యూచర్. నేను వేరే వేరే కంట్రీస్ లో ఇంటెలిజెంట్ పిల్లల్ని నేను సెలెక్ట్ చేశాను. వారిని నేను స్పేస్ కు తీసుకువెళ్ళబోతున్నాను. వీళ్ళు తిరిగి చూడడానిగా మనం స్పేస్ షిప్ ని తయారు చేసాం. మనం కోట్ల కొద్దీ డబ్బు సంపాదించాలని దీన్ని తయారు చేసాం. మనం దీంతో ఏమైనా చెయ్యొచ్చు. ఇదే దీని స్పెషాలిటీ. కానీ నేను దీన్ని డబ్బుల కోసం తయారు చేయలేదు. అదిగో చూడు, మన మొదటి బ్యాచ్ వచ్చేసారు. వీళ్ళు వేదా సిటీలో చదివే స్కూల్ పిల్లలు. హలో అంకుల్. హలో శివ, హాయ్ ఆది, యూడి, రేవా. హలో అంకుల్. ఏంటిది బుద్ధి తక్కువతనం? పిల్లలారా, స్పేస్ కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు అంకుల్ కాళ్ళకి ఏమైంది? ఆయన బాత్రూంలో పడిపోయారు, అందుకే కాలు బెనికింది. అరే నువ్వు ఏం చేస్తున్నావు? ఆపు! అరే ఆపు! నీకే చెప్తోంది. శివ, శివ నన్ను కూడా తీసుకెళ్ళు. నేను పర్మిషన్ తీసుకొచ్చాను. లడ్డు సింగ్ గారు, మేము ఇక్కడే ఉన్నాం. సారీ, మీరు అందులో వెళ్ళిపోయారని నేను అనుకున్నాను. నేను కూడా నీతో పాటు వస్తాను. తప్పకుండా 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 ఇన్స్పెక్టర్, మీరు కూడా మాతో పాటు రండి. పిల్లలకి ప్రొటెక్షన్ గా ఉంటుంది కదా. అందరూ స్పేస్ షిప్ కాస్ట్యూమ్ ని వేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు మీ సీట్ బెల్ట్ ని వేసుకోండి. వామ్మో, ఏలియన్ ఏలియన్ ఏలియన్. అవును, ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నాయి. అలా చూడండి, అలా చూడండి. వద్దు, ఫైర్ చెయ్యొద్దు, ఫైర్ చెయ్యొద్దు. ఓరి దేవుడు, ఏలియన్స్ మన స్పేస్ షిప్ ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. మన ఇంజిన్ ని వాళ్ళు ఎలా ఆఫ్ చేశారో తెలియడం లేదే. చూసారా, నేను చెప్పాను కదా ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నాయి. అది నిజమే. వీళ్ళ గురించి మేము రీసెర్చ్ చేస్తున్నాం, కానీ మేము వీళ్ళని ఎంత త్వరగా చూస్తామని అసలు అనుకోలేదు. సైలెంట్ గా వెళ్లి సైడ్ లో కూర్చోండి. అందరూ లోపలే ఉండండి, బయటికి రావాలని మాత్రం అనుకోవద్దు. అలా మీరు బయటికి వచ్చారా, మిమ్మల్ని అంతం చేసేస్తాం. ఓకే ఓకే, కానీ మీకెలా మా భాష తెలుసు చెప్పండి? ఎస్, మేము లోకంలో ఉన్న అన్ని భాషల్ని మాట్లాడగలం. అవన్నీ మా మైండ్ లో ఉన్నాయి. నా మాట వినండి అంకుల్, మీరు ప్లేన్ ని స్టార్ట్ చేయండి. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. లేదు లేదు శివ, వాళ్ళు ఎలా ఇంజిన్ ఆఫ్ చేశారో ఇప్పటి వరకు నాకు తెలియడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిన వరకు వెళ్ళడం. అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం త్వరగా కనిపెట్టాలి. వాళ్ళ బాస్ ఎవరో మనం తెలుసుకోవాలి.
అంకుల్ మీరు ఇక్కడే ఉండి ఎలాగైనా సరే ఈ స్పేస్ షిప్ ని రిపేర్ చేయండి. మేం బయటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూస్తాం. ఇటు చూసారా, వీళ్ళు షిప్ ని కట్టేశారు. రండి తర్వాత చూద్దాం. ఏం చేస్తున్నారు? వదలండి. మమ్మీ ఏంటి వీళ్ళు కూడా మమ్మీ అనే పిలుస్తారా? మనం చూసిన ఏలియనే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్లు తెలుసని చెప్పారు కదా. హలో ఏలియన్ అంకుల్. ఆ ఏలియన్స్ తనని తీసుకువెళ్లాలనుకుంటా. రండి మనం వెళ్ళి కాపాడదాం. ఓహోహోహో, ఇప్పుడే ఆ రూమ్ కి వెళ్ళిందనమాట ఏలియను. దాన్ని పట్టుకుని శివాకి అప్పచెప్తాను. ఏలియన్ డ్రెస్సులా? ఓహోహోహో, అంటే దీని అర్థం వీళ్ళంతా డూప్లికేట్ ఏలియన్ అన్నమాట. త్వరగా బయటికి వెళ్ళండి. ఈ పిల్లలు బయటికి ఎలాగ వచ్చారు? మీరందరూ ఎలా ఇక్కడికి వచ్చారు? వీళ్ళని పట్టుకోండి, పట్టుకోండి. అరే రేవా, శివాని తీసుకువెళ్లారని ఏలియన్ అంకుల్ ని నువ్వు ఎలా కొట్టావు? అలాగే నన్ను కూడా కాపాడతావా? చిన్నాన్న, ఓరి నాయనో. మమ్మీ శివ, ఒక విషయం గమనించావా? ఏలియన్స్ అమ్మా, చిన్నాన్న, పెద్దనాన్న అంటూ అరుస్తున్నాయి. అవును శివ, ఇవన్నీ చూస్తుంటే నాకు కథ గుర్తుకొస్తుంది. మా గ్రామంలో కూడా ఒకసారి అందరినీ భయపెట్టడానికి ఒకడు పులి వేషంలో వచ్చేవారు. అందరూ భయపడి పరిగెట్టేవాళ్ళు. వాడు అందరు వస్తువులు తీసుకుని వెళ్లిపోయేవాడు. ఒకసారి ఊరి జనం అందరూ వాడిని రౌండప్ చేసి కొట్టారు. వాడు ఆ దెబ్బలు భరించలేక అమ్మా నన్ను కాపాడు అని అరిచాడు.
అప్పుడే వాడు పులి వేషంలో వచ్చిన ఒక మనిషిని ఊరు జనం మొత్తం కనిపెట్టారు. అదంతా సరే గాని రేవా, నువ్వు శివాని కాపాడావు, నన్ను మాత్రం కాపాడలేదు. చాలా బాగుంది. షటప్ ఆది. అయినా అది నువ్వు చాలా గ్రేట్. నువ్వు ఒక ఇంటెలిజెంట్ అని మళ్ళీ నిరూపించుకున్నావు. నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంటే, కానీ ఇప్పుడు నేనేం చేశాను చెప్పండి, నేనేం చేశాను? ఏలియన్స్ నకిలీవని నువ్వు చెప్పావు కదా అది. అందుకే అవి అమ్మా నాన్న అంటూ అరుస్తున్నాయి. ఈ ఏలియన్స్ ఖచ్చితంగా నకిలీవే. యూర్ రైట్ రేవా, వాళ్ళు నిజమైన ఏలియన్స్ కారు. వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం అసలు లేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.